హైదరాబాద్లో సంచలనం సృష్టించిన న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వక్ఫ్ భూముల వివాదాలే ప్రధాన కారణమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6 నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన ప్రకటించారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో అడ్వకేట్ మొయిజుద్దీన్ అలం ఖాన్ మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు. మొయిజుద్దీన్ను అంతమొందించేందుకు నిందితులు చాలా కాలంగా పథకం పన్నారని సిపి తెలిపారు. హత్య అనంతరం నిందితుల హర్యానా పారిపోయారని, అక్కడి నుంచి ఢిల్లీకి పరారయ్యేందుకు ప్రయత్నించారని చెప్పారు. మార్నింగ్ తెల్లారుజామున 5:45కి శాంతినగర్ మసాబ్ ట్యాంక్లో దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్తున్న సీనియర్ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ని ఒక గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా హిట్ చేయడం జరిగింది. దీనివల్ల సీనియర్ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ చాలా సీరియస్ ఇంజరీ కావడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా దూరం దాకా ఆయన పడి ఉన్నారు. కొన్ని గంటలలోనే చనిపోవడం జరిగింది. నాంపల్లి పోలీసు ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. 2026 క్రైమ్ నంబరు. ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో చాలా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫెన్స్ అయిన తర్వాత ఈ అలీజ్డ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. వాళ్ళ కోసము చాలా పార్టీస్ని మనము పంపడం జరిగింది. కష్టపడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి లోకల్ హ్యూమన్ సోర్సెస్ని కల్టివేట్ చేసి 7 అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7 ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసింది ఏమంటే ఈ సీనియర్ అడ్వకేట్కి కాజా మొయిజుద్దీన్కి మహబూబ్ ఆలం ఖాను ఆనే సన్ ముజాహిద్ ఆలం ఖాన్కి వర్క్ ల్యాండ్లో అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది.